దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నేలమట్టితో ఆదామును చేసెను. అతన్ని ఏదెనులో ఒక తోటలో ఉంచెను. అందమైన వృక్షములను, ఆహారమునకు మంచివైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యలో జీవవృక్షమును మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు మొలిపించెను. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ 4 నదుల పేర్లేమనగా పీషోను, గీహోను, హిద్దెకెలు, యూఫ్రటీసు. ఆదాము ఏదెను తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకు ఆ తోటలో ఉంచబడ్డాడు. అతడు ఆ తోటలోని అన్ని చెట్ల పండ్లను తినవచ్చు గాని, మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలములను మాత్రమే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించెను. ఒకవేళ వాటిని తింటే తిన్న రోజునే చనిపోతాడని దేవుడు అతన్ని హెచ్చరించెను. ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడు చూచి, అతడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకొనెను. అతనికి సాటి అయిన సహాయము చేయాలనుకొనెను. ప్రతి భూజంతువుకు, ఆకాశ పక్షులకు ఆదాము ఏ పేరు పెట్టునో చూచుటకు దేవుడు వాటన్నిటిని ఆదాము వద్దకు పంపించెను. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టెను. ఆదాము పెట్టిన పేర్లు వాటికి కలిగెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోవుటను దేవుడు చూచి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసెను. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని విరిచి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా చేసెను. దేవుడు ఆమెను ఆదాముని వద్దకు తీసుకుని రాగా ఆదాము ఆమెను చూచి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడుతుందని అన్నాడు. అప్పుడు వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఆదాము భార్య పేరు హవ్వ. వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారు. అయితే సిగ్గు ఎరుగని వారుగా ఉన్నారు. వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలవలెనని దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదాము అతని భార్య అయిన హవ్వ తోటలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. సముద్రపు చేపలపై, భూజంతువులపై, ఆకాశ పక్షులపై అధికారము కలిగి వాటిని ఏలుతున్నారు. వారు దేవునికి విధేయులుగా ఉంటూ దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్ల దేవునిచ్చు వృక్షఫలములను తినకూడదని దేవుడు వారికి చెప్పిన మాటను వారు గుర్తుపెట్టుకున్నారు. అయితే ఆదామును హవ్వను ఒకడు గమనిస్తున్నాడు. వాడు దేవుని శత్రువైన సాతాను. ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపినట్లు వారిని మోసం చేయాలనుకున్నాడు. దేవుడు చేసిన భూజంతువులలో సర్పము చాలా యుక్తిగలది. సాతాను సర్పము రూపంలో హవ్వ దగ్గరికి వచ్చాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా అని సర్పము హవ్వను అడిగింది. వారు ఆ తోట చెట్ల అన్ని ఫలములను తినవచ్చునని, అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు చెట్టు ఫలములను మాత్రము వారు తినకూడదని, తింటే ఆ రోజే చనిపోతారని దేవుడు వారికి చెప్పినట్లు హవ్వ సర్పమునకు చెప్పింది. వారు చనిపోరని, వారు ఆ ఫలములను తింటే వారి కన్నులు తెరుచుకుంటాయని, వారు మంచి చెడ్డలను ఎరిగిన దేవుని వలె ఉంటారని, దేవునికి ఇది తెలుసని సర్పము హవ్వకు చెప్పింది. హవ్వ ఆ మంచి చెడ్ల తెలివినిచ్చు చెట్టు వైపు చూడగా అది ఆమె కన్నులకు అందమైనదిగా, జ్ఞానమిచ్చే ఆనందకరమైనదిగా, ఆహారమునకు మంచిదిగా కనబడెను. ఆమె వాటి ఫలములలో కొన్ని తీసుకొని తిని కొన్ని ఆదాముకు ఇవ్వగా ఆదాము ఆమె చెప్పిన మాట విని ఆ ఫలములను అతను కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడగా వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొని తమ నడుములకు చుట్టుకున్నారు. సాయంకాలమున తోటలో నడుచుచున్న దేవుని స్వరమును ఆదాము హవ్వలు విని దేవుని ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కున్నారు. వారిద్దరూ ఆయన ఎదుటికి రాకుండాటను దేవుడు చూచి, ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అతన్ని పిలిచెను. దేవుని స్వరమును విన్నప్పుడు ఆదాము దిగంబరిగా ఉండటను బట్టి దేవుని ఎదుటికి రావటానికి భయపడి చెట్ల మధ్య దాక్కున్నట్లు దేవునితో చెప్పాడు. అందుకు దేవుడు, ఆదాము, నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిందెవరు? నీవు తినకూడదని ఆజ్ఞాపించిన ఆ చెట్టు ఫలములను తిన్నావా అని అతన్ని అడుగగా, హవ్వ ఆ చెట్టు ఫలములను కొన్ని ఇవ్వగా వాటిని తినినట్లు అతడు దేవుని యొద్ద ఒప్పుకున్నాడు. ఏమిటి నువ్వు చేసింది అని దేవుడు హవ్వను ప్రశ్నించగా, ఆ చెట్టు ఫలములను ఆమె తినుటకు కారణం సర్పమని, సర్పము మోసం చేసినందున ఆమె ఆ ఫలములను తినినట్లు దేవునితో చెప్పింది. అందుకు దేవుడు సర్పమును శపించెను. అది కడుపుతో ప్రాగుచు దాని జీవితకాలమంతయు మంటిని తినేదిగా అయింది. మరియు సర్పము యొక్క సంతానమునకు, స్త్రీ సంతానమునకు దేవుడు వైరము కలుగజేసెను. హవ్వ తాను చూపిన అవిధేయతకు ప్రతిఫలమును పొందుకుంది. దేవుడు స్త్రీ యొక్క గర్భవేదనను ఎంతో ఎక్కువగా చేసెను. వేదనతో పిల్లలను కనున్నట్లు చేసెను. ఆమెకు తన భర్త పట్ల వాంఛ కలుగుతుంది. అతడు ఆమెను ఏలునని దేవుడు చెప్పెను. ఆదాము చూపిన అవిధేయతకు తాను పొందిన ప్రతిఫలము ఏదనగా, ఆదాము అతని భార్య మాట విని ఫలములను తిన్నందున
ఆదాము నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసపరుచు అతని జీవితకాలమంతా పంట తింటాడు. నేల ముళ్ళ తుప్పలను, గచ్చపొదలను అతనికి మొలిపిస్తుంది. పొలములోని పంట అతను తింటాడు. అతను నేలకు తిరిగి చేరు వరకు అతని ముఖపు చెమట కార్చి ఆహారం తింటాడు. ఎందుకనగా ఆదాము నేల నుండి తీయబడ్డాడు. అతడు మన్నే గనుక తిరిగి మన్నైపోతాడు అని దేవుడు అతనితో చెప్పెను. దేవుడు ఆదామునకు, హవ్వకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు దేవుని వలె మారెను. ఒకవేళ ఆదాము జీవవృక్ష ఫలములను కూడా తిని నిరంతరము పాపిగా జీవిస్తాడేమోనని దేవుడు అతన్ని ఏదెను తోటలో నుండి బయటికి పంపివేశెను. ఏదెను తోటకు తూర్పు దిక్కున దేవుడు తన దూతలైన కెరూబులను మరియు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపారు. దీని ఫలితంగా ఏదెను తోట నుండి బయటికి పంపివేయబడ్డారు. వారు బ్రతుకు దినములన్నీ ప్రయాసపడుచు, వేదన పడుచు, కష్టించి ఆహారమును పండించుకొని బ్రతుకున్నట్లు దేవుడు చేసెను. వారు పాపమునకు జీతమైన మరణమునకు కూడా పాత్రులయ్యారు. అయినను దేవుడు వారిని ప్రేమించుట మానలేదు. వారికి చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించెను. ఇది దేవుని యొక్క ప్రేమను, ఆయనకు తన బిడ్డలపై ఉన్న శ్రద్ధను, అలాగే రక్షణ ప్రణాళికను తెలుపుచున్నది. సర్పరూపంలో వచ్చిన సాతానును దేవుడు నశింపజేస్తాడని, తన బిడ్డలను పాపం నుండి విడిపించుటకు రక్షకుడైన యేసుని పంపుతాడని దేవుడు వారికి వాగ్దానం చేసెను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమి మీద కొట్టేదవు అని చెప్పాను. స్త్రీ సంతానం అనగా యేసు అని, సర్పము అనగా సాతాను అని, తల మీద కొట్టును అనగా నశింపజేయును అని, మడమి మీద కొట్టుదువు అనగా గాయపరుతువు అని అర్థము. ప్రియ దేవుని బిడ్డ, మనమందరము పాపం చేసి దేవునికి దూరమైపోయాము. దేవుడు మన అందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసును ఈ లోకమునకు పంపెను. యేసయ్య ప్రతి ఒక్కరి పాపములను క్షమించి రక్షించుటకు తన రక్తమును కాచి సిలువపై మరణించెను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మరియు పాపమునకు జీతమైన మరణమును యేసు జయించెను. నీవు యేసు వద్ద నీ పాపములను ఒప్పుకుంటే ఆయన నీ పాపములను తన రక్తంతో కడిగి నీ పాపములన్నిటినీ క్షమించి నిన్ను రక్షించును. నీవు నరకమునకు వెళ్ళక పరలోకమునకు వెళ్తావు. అక్కడ దేవునితో యుగయుగాలు జీవిస్తావు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము.